దేవునికి స్తోత్రములు. నేను భారతదేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నుండి ఢిల్లీ కేంద్రం వరకు క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఫౌండేషన్లో ఫౌండర్. ఐఎమ్ పాస్టర్ సుందర్రాజ్. ఈ దినము ఓ ప్రత్యేకమైన విషయాన్ని మీ దృష్టికి తేవడానికి తెలుగు ప్రజలకే కాకుండా ఇది విదేశాలకు కూడా వెళ్ళే సందేశం. కారణం, సర్వ ప్రపంచానికి ఎరుకైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశ కలిగి ఈ దినమును ప్రత్యేకంగా దేవుని మందిరంలోనే ఈ విషయాన్ని వెల్లడిపరచడానికి ప్రార్థన పూర్వకంగా ముందుకు వచ్చాం. దయచేసి దృష్టి ఉంచండి, దీన్ని అనేకులకు షేర్ చేయండి. ముఖ్యమైన విషయము, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను దాన్ని చదవకుండా మీకు బోధించలేను. అది 4 సువార్తలలో చివరి సువార్త అయిన యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచన భాగం ఇలాగుంటుంది: శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. భారతదేశంలో శత్రువేదాలు ఉన్నాయి, నానా విధములైన గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు మిళితం చేసినటువంటి ఒక పుస్తకం నా దగ్గర ఉంది. దీన్నే శాస్త్రపీఠము అని అంటారు. భారతదేశంలో ఒక మేధావి రాసినటువంటి పుస్తకం. దీని ప్రాచీన తాళపత్ర గ్రంథము శాస్త్రపీఠము ఆచార ధర్మాలు, ఆలోచనలను గుర్తిరిగి ప్రపంచానికి తెలుగు భాషలోను, సంస్కృతంలోను, అలాగే ఇంగ్లీష్, హిందీ భాషలకు వెళ్ళింది. ప్రాచీన తాళపత్ర గ్రంథం. మహర్షుల ద్వారా ముద్రించబడిన శత్రువేదములు ఇందులోనే ఉంటాయి. అలాగే ఉపనిషత్తులు, భారతదేశంలో ఉండే సనాతన ధర్మాన్ని గూర్చి చాలా ఎక్కువగా క్లుప్తంగా రాయబడి ఉంటాయి. అన్ని వేదాలకి దీన్ని ఇండెక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నుముక వంటి చిత్రం అందులో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అట్లాగా మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం, ఈ వారంలో ప్రపంచ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్న గడి దగ్గర పడింది. 58 దేశములని మీడియా ప్రతినిధులు తెలియజేస్తున్నారు యుద్ధానికి. కాదు సుమ, రమారమి 190 దేశాల్లో ఒక 5-6 దేశాలని దేవుడు మార్పులేక తెస్తే యుద్ధాలు ఆగిపోతాయి. వాటిల్లో ప్రధానంగా రష్యా, అమెరికా, చైనా, భారత్, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలు కొంచెం 4-5 దేశాలు నెమ్మదిగా ఉంటే ప్రపంచం అంతా బాగుపడుతుంది. దీని గురించి ఒక అద్భుతమైన విషయం ఏం చెప్పాలి అని అంటే, కే పాల్ గారని ఒక దైవజనుడు, చాలా చిన్న వయసులో ప్రపంచ దేశాలను గడగడలాడించిన మహామేధావి. ఆయన మన భారతదేశానికి చెందినవాడు, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడు, మన తెలుగువాడు. అలాంటి తెలుగులో పుట్టి పెరిగి, ఈ దేశంలో పుట్టి పెరిగి ప్రపంచ దేశాలని ఒక దగ్గరకు తేవడంలో ఆయన గమ్ సంస్థ లేక హత్తుకునేది పీస్ ఫౌండేషన్, శాంతికి ఒక వ్యవస్థాపకుడు అనే పేరుతో ప్రపంచ దేశాల్లో వాడబడిన మేధావి కే పాల్ గారు. ఒక 2 దినాలుగా మీరు కానీ టీవీ చూస్తే, యూట్యూబ్కి వెళితే, సోషల్ మీడియాలో కూడా ప్రపంచ దేశాలు ఏం చెప్పుకుంటున్నాయంటే, అమెరికా దేశాన్ని, భారతదేశాన్ని, అలాగనే ప్రపంచ దేశాలను ఇలాగ తెచ్చి శాంతింప చేయడానికి శాంతి దూతగా దేవుడు ఎన్నుకున్నట్లు ఆయన చెప్తూ ఉంటే, దైవికంగా భారతదేశం చాలా అవహేళనకు గురి చేసింది. ఒక ప్రముఖ ఛానల్లో అయితే ఆ ఛానల్లో బూత్ టైటిల్ పెట్టింది. పేరు కూడా చెప్పాలంటే
మరి ఏమూరు రాధాకృష్ణన్ ఏబిఎన్ ఛానల్ పేరు కూడా చెప్పాల్సి వస్తుంది. ఆయన్ని ఒక హాస్యకర్తగా, కమెడియన్గా, హాస్య నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో చాలా అవహేళనకు గురి చేసింది. నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన 3 విషయాలు ఇప్పుడు చెప్పేస్తాను. ఒక్కొక్కటి బాగా వినండి. ఈ విషయాలను అనేక మందికి తెలియచేయండి. ఒకటి వినాలి, నేను చదివిన లేఖన భాగం శాంతి. అవును, అన్ని వేదాల సారాంశం అంతే తెలుసా? శరణాగత వత్సల శాంతి 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 ముమ్మాళ్ళు పలికే వేదాన్ని కూడా ఆ పదానికి జోడిస్తాం. మానవ సేవే మాధవ సేవ అనే పదాన్ని మన భారతదేశం బాగా వాడుతుంది. ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడున్నా తెలుగు వాళ్ళు వాడతారు, భారతీయులు వాడతారు. కానీ శాంతికి స్థావరం అనేది మనము కోరుకున్నట్లు వేదాలలో కానీ, వేదాంగంలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడ కంటికి కానరాదండి. అందుకు ఆధారం ఏంటో తెలుసా? ప్రస్తుతము సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్ మధ్య మరి జరుగుతున్న హింసాకాండ. మన దేశంను బట్టి చెప్పుకోవాలంటే మనదంతా హైందవములో అహింసా సిద్ధాంతం. అహింసా సిద్ధాంతం అనగా హింస కానిది, హింస చేయనది. దోమను చీమను కూడా చంపకూడదు హైందవ సనాతన ధర్మం ప్రకారం. అందువల్ల మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండ నేను చెప్పవసరం లేదు. శాంతి నశించిపోతున్న దేశం ఏదన్నా ఉండాలంటే భారతదేశమే ప్రప్రథమంగా కనబడుతుంది. సొంత దేశమును హింసించే దేశం ఏది లేదు. ఏదో టెర్రరిజం, ఉగ్రవాదం, ఎల్టీటీ, మావోయిస్టులు ఇలాంటి వాళ్ళు స్వయంగా చంపడం నేను చూశాను. భారతదేశంలోనే సత్యానికి భిన్నంగా సత్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న వారు ఎవరన్నా ఉండారంటే మన తెలుగు జనాంగంలో మేధావులు అనబడినటువంటి పీఠాధిపతుల దగ్గర నుంచి సాధారణమైన వ్యక్తుల దాకా హింసాకాండను ప్రారంభించి దేశాన్ని పాడు చేస్తున్న సమయం ఇది. దీన్ని ఆదుకునే నాదుడే లేడు. కాబట్టి ఆధ్యాత్మికమైన విషయాలకు వస్తే అలాగుంది. ఇక రాజ్యాంగబద్ధంగా మనం తీసుకుంటే రాజ్యాంగం కూడా ఎక్కడే కానీ మానవునికి అన్యాయం చేయలేదు. న్యాయస్థానంలో ఎవరికైనా న్యాయం జరగాల్సిందే. నువ్వు భారతదేశంలో పుట్టినందువల్ల భారతదేశ పౌరుడు అవుతున్నావు. భారతదేశ పౌరత్వం నీకు ఉన్నప్పుడు నీకు ఇండియన్ గవర్నమెంట్ అన్నీ కూడా ఇవ్వచ్చు. నీ ఇంటికి వచ్చి ఇవ్వాలి, కానీ నీ ఇంటికి వచ్చి చంపే రోజులు దగ్గర వచ్చి పడిపోయినాయి. కాబట్టి డాక్టర్ కేఏ పాల్ గారు చేసిన మేలు ఏంటంటే శాంతి దూత, శాంతిప్రదమైనటువంటి పార్టీని కూడా ఈ మధ్య ఆయన స్థాపించినాడు. 10 ఓట్లు పడలేదు. ఆయన విలువ మన దేశానికి తెలియదండి. మన దేశానికంటే భారతదేశానికి, అందులో తెలుగు రాష్ట్రాలకు తెలియదని మనవి చేస్తూ ఉంటున్నాను. నేను అంటున్నాను, నేను గత 2 రోజులుగా కాదు, కొంతకాలంగా ఆయన నాకు పరిచయం అయిన మొదలుకొని నా మిత్రుడు హైదరాబాదులో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీలో ప్రెసిడెంట్ తర్వాత ఉండే జనరల్ సెక్రటరీ టిఆర్ రాజు గారు ఎప్పుడు మన కేఏ పాల్ గారు పక్కనే ఉంటారు. ఆయన దగ్గర పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేఏ పాల్ గారు. ఈయన నా బాడీలో వన్ ఆఫ్ ద పర్సన్, జనరల్ సెక్రటరీ అన్నమాట. అలాంటి ఆయన ఎప్పటి విషయాలు నాకు చేరవేస్తున్నప్పుడు చాలా దుఃఖపోయిన విషయాలు ప్రాముఖ్యంగా చెప్పాలంటే, ఎంత గొప్ప అభిషేకం కలిగిన దైవ సేవకుడిని ఎంత అవహేళన గురి చేస్తున్నారా అన్న దుఃఖం అంది. ఇది ఒక రకమైన దుఃఖమైతే ఇంక 2 విషయాలు చెప్పాలంటే, ఎవడో ఒకడు ఆకతాయి 10 మందిలో ఉంటే ఆయన చంప మీద దెబ్బేశాడు. వాడు చేతులు ఏమవుతాయి నాకు తెలియదు, పైన దేవుని ఉగ్రత ఉంది. బైబిల్ చెప్తుంది, తన దాసుని ముట్టుకుంటే దేవుని కనిగుడి రక్తమును ముట్టుకున్నట్లు అని. అలాగనే మనం బాగా గుర్తించినట్లయితే బైబిల్ మరో కోణం ఏం చెప్తుందంటే, కంటికి కన్ను పంటికి పన్ను అని ఒక నిబంధన చెప్తే
ప్రతి వ్యక్తిని, ఘోర పాపిని, పొరుగువాడిని ప్రేమించమన్న బైబిల్ గనక కేసులు బనాయించడానికి చట్టమున్నా అలాంటి పనులు చేయకుండా తన శాంతి మార్గం ఏంటో దాన్ని ప్రకటించుకుంటూ పోతున్న మహానుభావుడు కేఏ పాల్. అమెరికా దేశంలో డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాలు బట్టి ప్రపంచం ఆయన అమ్మిడికి రాలేకపోతుంది, ఏ దేశ ప్రధానమంత్రి కానీ. కానీ ఉన్నాడు దినమున అసెంబ్లీ అంటే మీకు తెలుసా, ఇలాగా ఒక్కొక్క దానిలో మనకు అవకాశం రావాలంటే చాలా కష్టతరం. నేను అసెంబ్లీలో అడుగు పెట్టడానికి, నా దేశ విషయాలు, రాష్ట్ర విషయాలు చెప్పడానికి నాకు కూడా చాలా పాటుపడ్డాను. నేను ఒకసారి వెళ్ళి ఒకే పర్యాయం అసెంబ్లీలో మాట్లాడాను. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, సభా స్పీకరు వాళ్ళ ఛాంబర్లలోకి వెళ్ళి మన దేశంలో, మన రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూసి అరికట్టమని, న్యాయం చేయమని అడిగాను. ప్రార్థన కూడా చేసి వచ్చాను అక్కడ. తెలుగు రాష్ట్రాలు ఇది నాకు దక్కిన మహాభాగ్యం. అలాగా మొన్నటి దినమున అమెరికా దేశంలో ఆయనకు ఆహ్వానం రాగానే ఆ సభా ప్రాంగణంలో ప్రతి వ్యక్తి లేచి నిలబడ్డారు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్తో సహా. భగవంతుడు ఆయనకి ఇచ్చిన స్థానం ఎంత గొప్పది అని అంటే చాలా శ్రేష్టమైనది. ఆయన సందేశంలో ప్రపంచంలో యుద్ధాలు జరగకూడదన్నదే తన అంశం, ప్రధానమైన అంశం. రెండవది, ప్రపంచం కోసం అందరం ప్రార్థన చేద్దాం, యుద్ధాన్ని అడ్డుకుందాం, శాంతిప్రదంగా, యుద్ధంతో కాక. భారతదేశం అంటే ఒక చిన్నది, 196 దేశాల్లో ఒక చిన్న దేశం, పెద్ద దేశమే కావచ్చు. మిగిలిన దేశాల్లో అత్యధికమైన సంఖ్య క్రైస్తవులే, క్రైస్తవ కంట్రీసే. కేఏ పాల్ గారు వస్తున్నారంటే ఆహ్వానం పలికేవారు, ఆయన దర్శనాన్ని కోరుకునేవారు, ఆయన ప్రార్థనను కోరుకునేవారు. ఎంతటి మేధావులే. అలాంటి ఆయన సందేశం ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు ముగ్లిత హస్తాలు శిరస్సు ఉంచి అమెరికా దేశం శాంతిప్రదమైన సందేశంలో మీరు చెప్పినట్లే మేము దైవికంగా లోబడుతున్నామని అమెరికా దేశం లోబడిపోయింది. చైనా లోబడుతుంది, ఉక్రెయిన్, రష్యా, అన్ని దేశాలు కూడా ప్రపంచంలో పెద్ద ఆయుధం ఏదైనా ఉన్నదంటే ఈ గ్రంథంలో ఉండే శాంతిప్రదమైన సందేశం. ఆ సందేశానికి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడిచ్చి కేఏ పాల్ గారిని నిర్మించినాడు. ఒకవేళ భవిష్యత్తులో ఆయన తెలుగు రాష్ట్రాల్లో 10 ఓట్లు లేకపోవచ్చు, మన దేశానికే ప్రధానమంత్రి కూడా కాగలడన్న విశ్వాసం కూడా వస్తుంది ప్రజల్లో. ఆయన అలాంటి వ్యక్తి. అవును, కొన్ని పార్టీ నాయకులుగా పార్టీలు స్థాపించిన వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఓటు దగ్గర నోటీయకుండా గెలవాలని చూస్తే ఒక ఇద్దరు మాత్రమే ఓడిపోయినారు. మరి జేడి లక్ష్మీనారాయణ దగ్గర నుంచి మరో మిత్రుడు పార్టీని స్థాపించి కూడా ఆయన కూడా ఓడిపోయినాడు. వాళ్ళలో ఒకరు మన కేఏ పాల్ అయినారు తెలుగు రాష్ట్రాల్లో. భవిష్యత్తులో ఆయన ద్వారా ప్రపంచమే శాంతిలోకి వస్తుందంటే ప్రపంచానికి నాయకుడు అనుకోవచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. అంత మంచి మేధావి. సుందరరాజు గారు మీరేం చేస్తారండి మీరు నన్ను కానీ క్వశ్చనిస్తే, ఈ గడియ నుంచి కేఏ పాల్ గారి పక్షాన అనే మాట కంటే దేవుని పక్షవాదిగా తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ నగరం దాకా, ఢిల్లీ నగరం నుంచి దేవుడికి అవకాశం కల్పిస్తే అదర్ కంట్రీస్ దాకా కూడా వెళ్ళి ఈ శాంతిప్రదమైనటువంటి ఈ స్నేహబంధానికి మరి చేయూతనిస్తానని, సేవకులు క్రైస్తవులు మౌనంగా ఉన్నా ముందుకు సాగుతాననే మాట ఇవ్వడానికి, ఈ అరాచకాన్ని ఖండించడానికి ఈ సందేశం ఇప్పుడు దాకా ఇచ్చాను. కాబట్టి ఇక మీద క్రైస్తవులారా, ఎస్సీ వర్గానికి చెందిన వారులారా, మైనార్టీ పీపుల్గా ముస్లిం సహోదరులారా బాగా ఆలోచించండి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రపంచానికి శాంతి రావాలి అని అంటే ఇప్పటికే ముస్లింలను ఏమంటే క్రైస్తవుల్ని
ఎక్కడికక్కడ హింస పెడుతూ చంపుతూ ఉన్న విధానాన్ని మీరు చూశారు కాబట్టి భగవంతుడు వాటికి ఒప్పుకోడు. శాంతి ప్రదాత అయిన యేసుప్రభు సేవకుడిగా చెప్తున్నాను, అందరం కలిసి కట్టుగా నాయకుడైన దైవ సేవకుడైన కేఏ పాల్ గారితో కూడా చేయుతనిచ్చి చేయి కట్టి ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం, పోరాట పటిమను కూడా ముందుకు తీసుకెళ్దామని నా యొక్క విన్నపం. అలాగ ముందుకు పోతే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకు ఈ గడియ నుంచి పనిచేయడానికి ముందుకు సాగుదాం. దేవుడు కేఏ పాల్ గారి ప్రయత్నాన్ని, దైవ సంకల్పాన్ని నిండు 100% ఆయన ఆమీను ముద్ర వేసి ప్రపంచానికి శాంతిని అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ స్తోత్రాలు. మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన భాగ్యం మా దేశంలో, మా తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్, ఆనంద్ పాల్ గారికి మీరు ఇచ్చిన శాంతి సందేశం కాక శాంతిప్రదమైన ఆలోచనను బట్టి, దైవికమైన నడిపింపును బట్టి వందనాలు. అమెరికా దేశం ఆయన అంత గౌరవించింది, ప్రపంచ దేశాలు అంత గౌరవిస్తుంది. భారతీయుడిగా, తెలుగువాడుగా నేను గౌరవిస్తూ, ప్రార్థిస్తూ, ప్రయత్నిస్తూ ముందుకు సాగడానికి మీ సన్నిధానంలో మాటిస్తూ, ఎన్ని దినములు బ్రతుకుతామో తెలియదు, బ్రతికిన రోజులు శాంతి ప్రదాత అయిన దేవుని కోసం, అలాంటి శాంతి కోసం పాటుపడే దేశాల కోసం ముందుకు అడుగేయడానికి ఒక సేవకుడిగా ముందుకు వస్తున్నాను. నేను శ్రీకాళహస్తి పట్టణములో దాదాపు 34 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండగా ఈ పనే చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ మనసు అందరికీ దయచేయమని. యేసు అందరికీ దేవుడు, యేసు కొందరికి, ఒక మతస్థులకు కాకుండా ప్రపంచానికి దేవుడు. ప్రపంచ శాంతి కోసం ఆయన రాబోతున్నాడు. వచ్చే ముందుగా పని భర్తీ చేయడానికి మా అందరికీ జ్ఞానోదయం కలగచేయమని, ఈ మనవులు అంగీకరించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామాన ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె.